ముల్లకుర్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు వస్తే కూడా సాధారణంగా ఆహ్వానించి అన్న వచ్చినాడు అంటే అన్ని లోపలికి అని పిలిపించి కూర్చోబెట్టి అన్నగారు మీరేం కాఫీ తాగుతారా టీ తాగుతారా అని చెప్పి ఎక్కడ కూడా తక్కువగా చూసి మాట్లాడిన విధానమే లేదు. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు ఆయన కూడా ఎక్కడున్నాడు, మీతో పాటు ఉన్న వ్యక్తే కదా, ఆ వ్యక్తికి తక్కువ చేసినాడని మీకు తక్కువ చేసినాడని ఎక్కడ విష్ణన్న గారు కూడా ఎక్కడ అనలేదు. అంటే మన ముల్లకుర్తి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఎక్కడ తక్కువ చేయలేదు. మా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఎక్కడ మీ ఆ వర్గంలో ఉన్నారు ఈ వర్గంలో ఎక్కడ తక్కువ చేయలేదు. ఇదే నాయకులతోనే గతంలో కూడా మేము పనిచేసినాం. గతంలో కూడా ఈ నాయకులతోనే పనిచేసినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఆ రోజుల్లో కూడా దారి చేస్తే కూడా మీరు ఒక్కరు కూడా ఖండించిన పాపాన పోలేదు. మరి మేము అప్పుడు ఏ వర్గంలో ఉన్నట్టు, మేము ఎక్కడ ఉన్నాము మీరు చెప్పండి. కానీ ఆ రోజుల్లో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు వర్గాలు చూడలేదు, పార్టీని చూసినాడు. పార్టీని చూసి అదే విష్ణన్ననే ఒక వ్యక్తిని, ఆయనకు సహచర వ్యక్తిని నా ఇంటికి పంపించి ఏదైనా సరే ఏమి జరిగింది ఏందో కనుక్కొని రాబండి అన్నాడు. అంటే ఒక పార్టీ తరఫునే మాట్లాడినాడు కానీ ఇక్కడ ఈ వర్గం కానీ అక్కడ ఆ వర్గం కానీ మాట్లాడలేదు. ఆ వచ్చిన వ్యక్తి కూడా మనలోనే ఉన్నాడు, అదే గంగాధర్ నాయుడు వచ్చి నన్ను పరామర్శించినాడు కూడా, ఆ రోజు కూడా అడిగినాడు. కానీ ఎక్కడ ఉండే వర్గాలు ఉన్నాయి అక్కడ. అట్లా అనుకున్నవాడైతే ఈ వర్గం అని చెప్పేసి కూడా మన ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా నా దగ్గరకు పంపరు కదా. ఆయనకు అటువంటి విభేదాలు ఏం లేవు. కాబట్టి మనం అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు అంతే తప్ప కానీ ఎవరి విభేదాలు ఏం లేవు. పార్టీ తరఫుననే మేము పనిచేస్తున్నాం, పార్టీ కొరకే పనిచేసే వాళ్ళమే తప్ప మీరు అంటున్నారు చోటమోటా నాయకులు అంటున్నారు. చోటమోటా నాయకులమే ఆ రోజు కూడా సర్పంచ్ వెంట తిరిగి మేము ఏమి ఆశించకుండా కూడా మీకోసం పనిచేసినాం. కానీ ఎక్కడ కూడా మేము వర్గం ఆ వర్గము ఈ వర్గం అనేది లేదే. ఆ రోజు కూడా ఇదే విష్ణన్న వర్గం వాళ్ళు కూడా మనకు కూడా సపోర్ట్ చేయబడే కదా గెలిచినాము. వర్గం అనేది ఎక్కడ లేదు కదా, ఓన్లీ పార్టీ అనేది ఒక వర్గం, టీడీపీ అనేది ఒక వర్గం, అంతేగాని ఎక్కడ ఏ వర్గ భేదాలు లేవు, ఏవీ లేవు. వాళ్ళు అనుకుంటున్నారు అంతే. కానీ మేము అందరం కలిసికట్టుగానే పని చేసుకుంటూనే ఉన్నాము, కలిసికట్టుగానే ఉన్నాము. ఎందుకు ఎవరు అవతల వాళ్ళు కూడా వచ్చి పని చేసుకుంటారు కదా, వర్గం అని లేకుండా పని చేస్తారు కదా. ఇదే విష్ణన్న కూడా ఆ రోజుల్లో కూడా మమ్మల్ని పంపించినాడు, అందరికి కలిసి వాళ్ళగా మీరు ఎక్కడికి రమ్మంటారు ఎక్కడొచ్చి కూర్చొని మాట్లాడదు అని చెప్పినాడు. ఆ రోజు కూడా ప్రధానంగా నేను గంగాధర్ నాయుడు ఇద్దరం పోయినాం, వాళ్ళ ఇళ్ళకి పోయి కూడా మాట్లాడించాం. కానీ మీరు రాలేదు. కానీ విష్ణన్న మిమ్మల్ని అయితే ఎప్పుడు దెబ్బలేదు, ఎప్పుడు కూడా ఏం అనలేదు, కూడా ఏం మాట్లాడలేదు. మీరు ఆ వర్గం అనలేదు ఈ వర్గం అని కూడా అనలేదు. కాకపోతే మీరు అట్లా అనుకుంటున్నారు. కానీ మీరు వచ్చినా పని చేస్తాడు, ఎవరు వచ్చినా పని చేస్తాడు, అందరికీ పనిచేసేవాడే ఒక విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వం మేము కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే పార్టీ అధిష్టానం ఏం చెప్తే ఆ పని చేసే వరకు మేము ఉన్నాం. కానీ ఆ వర్గంకి వెళ్ళిపోవద్దని ఈ వర్గంకి వెళ్ళిపోవద్దని ఎవరు చెప్పడం లేదు, ఎవరు చేయడం లేదు కూడా. కానీ ఈరోజు దాన్ని మీరు విమర్శించుకుంటున్నారు అంతే తప్ప ఎవరు ఏం లేదు. మీకేమి ఆఫీస్కి పోయినా ఎవరేం వద్దని మీరు అంటున్నారు కదా. ఈరోజు ఎమ్మెల్యే ఏం చేయడం లేదు, ఎవరేం చేయడం లేదు. మరి ఇదే ముల్లకుర్తి విష్ణువర్ధన్ రెడ్డి అన్న వచ్చినాక కూడా ఆడ కూడా ఏం అనడం లేదే, ఎమ్మెల్యే అనడం లేదు, ఒక ఎంపీ అనడం లేదు, మన ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఏం అనడం లేదు. కాకపోతే మీరు అపోహ పడుతున్నారు కానీ ఏది లేదు, వర్గాలు ఏం లేవు దీంట్లో. స్థానిక మహానాడు